మనము ఏం చెప్పాలి ఇప్పుడు? తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించాను. ఇంకా మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను తన ఇంటివారి మీదను బాధకరములైన గొప్ప సూచక్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనల్ని దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనలను రప్పించును. ఏం చేయాలంటే ఇప్పుడు నీ పిల్లలకు బోధించాలి. మొట్టమొదటిది యు మస్ట్ టీచ్. నీవు నీ పిల్లలకి బోధించాలి. వారికి తెలియదు. పిల్లలకి ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆ మాట కూడా ఇక్కడే ఉందండి. 6వ అధ్యాయంలోనే మీకు గత వారం జ్ఞాపకం చేసిన 6వ అధ్యాయం 4వ వచనంలోనే ఏముందని అంటే డైరెక్ట్ 7 చదివా. 7 వచ్చింది చదివండి, అప్పుడు అర్థమైంది. డైరెక్ట్గా 7. నడిచినప్పుడు అది చాలు అక్కడ కదా. ఇప్పుడు నీ పిల్లలకు బోధించాలి. ఏమి బోధించాలంటే, దేవుడు మనకి ఏ కార్యాలు అయితే చేశాడో, దేవుడు మనకు ఇక్కడ మనం చదివాం కదా, 24-20 వచ్చి నుంచి మనం చదివాం కదా. ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసత్వంలో నుంచి, తాపకరమైనటువంటి రోగముల నుంచి దేవుడు మనల్ని ఎలాగ విడిపించాడో, ఎలాగ నడిపించాడో, ఈ విడిపించడంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఎలాగుందో, దేవుడు నడిపించే విషయంలో 40 సంవత్సరాలు అరణ్యంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎలాగ పోషించాడనే విషయాన్ని నీవు నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి తెలియదు. చెప్పాడు, నీవు నీ పిల్లలకి చెప్పాల్సిందే. చెప్పితే కానీ మనకు అర్థం కాదు కదండి. పిల్లలకి ఎప్పుడు కూడా, చిన్నపిల్లలకి ఎప్పుడు తెలియదు. వాళ్ళు పాలు తాగి వాడు పుట్టినప్పటి నుంచి వాళ్ళు అభ్యసించే వయసు వచ్చేసరికి కూడా వారికి ఏం తెలియదు. మనం కూడా అంతే. మనం చిన్నపిల్లలు మన పెద్దవాళ్ళు నేర్పించారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు అని అంటే అక్కడే 1 and 2 అవుద్ది. తర్వాత ఏం చేస్తాడు పిల్లడికి ఏం తెలియక దాన్నే కలాపుగా చెల్లుతూ ఉంటాడు పాపం, చేతి తెలియక లాక్కొచ్చేస్తాం, వాడు తెలియదు. అలాగా ఏదైతే చేస్తూ ఉంటాడో, ఏ పని అయితే చేస్తూ ఉంటాడో, వాడికి వయసుకు వచ్చేసరికి, జ్ఞానం వచ్చేసరికి ఏమవుద్దంటే, వాడికి జ్ఞానంగా వయసు వచ్చేసరికి మనము ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది మనం బోధిస్తూ ఉంటాం. అలా బోధించకపోతే ఏమవుద్ది? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించబోతే వాడు ఏమవుతాడంట? తొలగిపోతాడు. పెద్దవాడినప్పుడు వాడు తొలగిపోతాడు. కాబట్టి దేవుని విషయాల గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క అద్భుతాల గురించి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల గురించి